వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించిన మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలనని కోరిక కలుగుచున్నది కనుక ఇంకా వివరించండి ప్రార్థించగా వశిష్ఠ మహాముని ఇలా చెప్పెను. మునుపు పార్వతీదేవిని శివుడు నారదుడు పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధంగా వివరించుదును వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జననియగు పార్వతి వచ్చి భర్త పాదాలకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని కోరిక ఉన్నది. కానీ ఈ ఏకాంత సమయమున ఆ క్షేత్ర మహిమను వివరింప ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసంతో ఈ విధంగా వివరించారు. దేవి, నీ అభీష్టం తప్పక తీర్చెదను. శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనిషి అయితే నదిలో స్నానం చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగటియే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానం గొప్ప ఫలము ఇచ్చుటయే కాక సమస్త పాపములు విడిచిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగుతుంది. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మమన్నది ఉండదు. దేవి, మాఘస్నాన ఫలము ఇంతని చెప్పజాలను. మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది గాని చెరువు గాని నుయ్యి గాని కాలువ గాని లేక పాదమునంత నీరు చోటు గాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణాలయమున గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన వారికి మానవులకు వచ్చు పుణ్యఫలం అంతే ఇంత కాదు. ఏ మానవునికైనా తన శరీరంలో శక్తి లేక నడువలేనటువంటి వారు గోపాదం మునుగనంత నీరున్న ఏ సెలేటి ఎందైనా కడుకు బావి ఎందైనా స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసుకొనుచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘం వల్లే విడిపోయి ముక్తుడవుతారు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుంది. అదియును కాక మాఘమాసం అంతట ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణను పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగుదు. ఇటులా ఒక పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన ధర్మములు పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తిని పొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం కాన ఓ పార్వతి, ఇంకను వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించినో వివరించదును. సావధానురాలవే ఆలకింపుము. నేను తెలియచేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపం గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు గాని చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడత్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలములో పడవేయబడును, భయంకర యమకింకర్లచే పీడింపబడును. ఏ స్త్రీ వేకోజామునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారం విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవ తనం వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వసౌఖ్యాలు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖం చూచినా సకల దోషములు కలుగుటియే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీన స్థితిని పొందుతారు. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వన అయినను మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు
కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్టుల్లో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణం దొంగిలించిన వారు, గురువారితో సంభోగించువారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరియు కులభ్రష్టులైన వారు, కించిత్ మాత్రమైన దాన ధర్మములు చేయని వారును, ఇతరులను వంచి వారి వద్ద ధనము అపహరించువాడును, అసత్యమాడి పొద్దు గడుపువాడును, మిత్రద్రోహి, హత్యలు చేయవాడు, బ్రాహ్మణులు హింసించువాడు, సదా వ్యభిచార గృహంలో తిరిగి తాళి కట్టిన ఇల్లాలని కన్నబిడ్డలను వేధించువాడు, రాజద్రోహి, గురుద్రోహి, దేశభక్తి లేనివాడు, దైవభక్తులను ఎగతాళి చేయవాడు, గర్వం కలవాడు, తన గొప్పవాడనన్న అహంకారం గలవాడు, ఇతరుల ఎండ్లను తగలబెట్టువాడు, దంపతులకు విభేదములను కల్పించి సంసారమును విడదీయువాడు, చెడు పనులకు ప్రేరేపించువాడు, ఈ విధమైన పాపకర్మములు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపుకనే మాఘమాస స్నానము చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దాని మహత్యమును వివరించదని వినుము. తెలిసి ఇండియు పాపములు చేయువాడును, క్రూరకర్మలు ఆచరించువాడును, సిగ్గు విడిచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలెను. అలా చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతం స్నానమును చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదం చేరుటకు అర్హత కలిగి ఉందుడు. శాంభవి, 12 మాసాల్లో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదం ప్రధానమైనది. అన్ని జాతుల్లోనూ బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాల్లో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసాల్లో మాఘమాసం శ్రేష్టమైనది. ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్పకార్యమైనా గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళు స్నానం చేయలేరు కాబట్టి అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కాగనిచ్చి తర్వాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు. అదీనుగాక చలిగాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను. మాఘమాసంలో శుచి అయి ఒక పేద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అసహించుకున్నా లేదా అడ్డు తగిలినా మహాపాపాలు సంప్రపిస్తాయి. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించే విధంగా ఏ మానవుడు చేస్తారో అతనికి మాఘమాస ఫలితం తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగానే బ్రాహ్మణ్ణి కానీ, వైశ్యుని కానీ, క్షత్రియుని కానీ, శూద్రుని కానీ మాఘస్నానం చేయమని చెప్పిన ఎడల వారి పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారిని ప్రోత్సహించి వారికి, వాళ్ళని చూచు కానీ ఆక్షేపించి పరిహాసములాడు వారికి కానీ ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారులు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారం చేసి మాఘపురాణమును చదివి కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపములు, దరిద్రము నశింపవలన మాఘమాసం స్నానం కన్నా మరొక పుణ్యకార్యం మరొకటి లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఇటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి ఫలితం కలుగుతుందో మాఘమాస స్నానం అంతటి పుణ్యం కలుగుతుంది. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపములు చేసిన ఏ మనుజుడైనా మాఘమాసమంతయు కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తులగుతారు. కనుక ఓ పార్వతి, మాఘస్నానం వలన ఎట్టి ఫలితం కలుగునో వివరించితిని. కావున నే చెప్పిన రీతిని ఆచరింపుము. మాఘపురాణం